Hey everyone, Tingle's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు వీడియోలో అయితే వర్షం పడుతున్నప్పుడు లేదా వర్షానికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంత గట్టిగా అరిచినా ఇవ్వను. ఈ సెంటెన్స్ని నో మ్యాటర్ హౌ లౌడ్లీ యూ స్క్రీమ్ ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ ఇలా చెప్తాం. Now the second question is నీకు ఇచ్చిన డబ్బులు ఏం చేసావో చెప్పు. ఈ సెంటెన్స్ని టెల్ మీ వాట్ యూ డిడ్ విత్ ద మనీ ఐ గేవ్ యూ ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే వర్షం తగ్గితే బాగుండు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ వర్షాకాలం కన్నా చలికాలమే బాగుంటుంది లేదా చలికాలం బాగుంటుంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ వర్షం పడేలా ఉంది. వర్షం పడే ముందు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ఇలా చెప్తాం. లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం పడబోయేలా ఉంది లేదా పడేలా ఉంది అనే మీనింగ్ వస్తుంది. అదే వర్షం పడేలా ఉంది కాబట్టి నువ్వు రెయిన్ కోట్ తీసుకువెళ్ళడం మర్చిపోకు ఇలా చెప్పాలనుకుంటే ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ సో డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ రెయిన్ కోట్. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ సో డోంట్ ఫర్గెట్ టు టేక్ యువర్ రెయిన్ కోట్ ఇలా చెప్తాం. అదే రెయిన్ కోట్ తీసుకువెళ్ళమని చెప్పినా సరే నువ్వు తీసుకువెళ్ళలేదు, అందుకే పూర్తిగా తడిచిపోయావు లేదా అందుకే తడిచావు ఇలా చెప్పాలనుకుంటే ఐ టోల్డ్ యూ టు టేక్ యువర్ రెయిన్ కోట్ బట్ యూ డిడెంట్, that's why you got soaked. Or I told you to take your raincoat but you didn't, that's why you got drenched. Drenched or soaked అంటే తడిచిపోవటం అని ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే వర్షం వల్ల వెళ్ళకుండా ఆగిపోయాను ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని I couldn't go because of the rain. I couldn't go because of the rain ఇలా చెప్తాం. I couldn't go అంటే నేను వెళ్ళలేకపోయాను అని. అదే నేను వెళ్దామని రెడీ అయ్యాను కానీ చాలా పెద్ద వర్షం మొదలవటం వల్ల నేను ఆగిపోయాను ఇలా చెప్పాలనుకుంటే ఐ వాజ్ రెడీ టు గో బట్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ బికాజ్ ఇట్ సడన్లీ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ. ఐ వాజ్ రెడీ టు గో బట్ ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ బికాజ్ ఇట్ సడన్లీ స్టార్టెడ్ రైనింగ్ హెవీలీ ఇలా చెప్తాం. ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ అంటే నేను ఆగిపోవాల్సి వచ్చింది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ కేవలం వర్షం మాత్రమే పడట్లేదు, గాలి కూడా వస్తుంది, అలాగే ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయి, అందుకే నేను ఆగిపోయాను ఇలా చెప్పాలనుకుంటే ఇట్ వాజంట్ జస్ట్ రైనింగ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ విండీ విత్ థండర్ అండ్ లైట్నింగ్ సో ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ రైనింగ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ విండీ విత్ థండర్ అండ్ లైట్నింగ్ సో ఐ హ్యాడ్ టు స్టే బ్యాక్ ఇలా చెప్తాం. థండర్ అండ్ లైట్నింగ్ అంటే ఉరుములు మెరుపులు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఇస్ రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయాయి. పెద్దగా వర్షం పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్ ఇలా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ద రోడ్స్ ఆర్ ఫిల్డ్ విత్ వాటర్ ఇలా కూడా చెప్పచ్చు. అదే చిన్న వర్షం పడినా సరే రోడ్లు మొత్తం సముద్రంలో మారిపోతాయి ఇలా చెప్పాలనుకుంటే ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ అ లిటిల్ వైల్ ద రోడ్స్ టర్న్ ఇంటూ అ సీ. ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ అ లిటిల్ వైల్ the roads turn into a sea ఇలా చెప్తాం. ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఫర్ అ లిటిల్ వైల్ అంటే కాసేపు వర్షం పడినా సరే అని. అదే ఎక్కువ రోజులు వర్షం పడుతూనే ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది ఇలా చెప్పాలనుకుంటే when it rains for too many days it gets really annoying. when it rains for too many days it gets really annoying ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే తల తుడుచుకో లేకపోతే జలుబు చేస్తుంది. తడిచిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని dry your hair or you will catch a cold. dry your hair or you will catch a cold ఇలా చెప్తాం. అదే నేను పైనుంచి కింద వరకు పూర్తిగా తడిచిపోయాను ఇలా చెప్పాలనుకుంటే I got soaked from head to toe or I got drenched from head to toe ఇలా చెప్తాం. soaked or drenched అంటే తడిచిపోవటం అని. Now the second example is it started raining while I was on the road. There was no way to take shelter so I got soaked. Or it started raining while I was on the road. There was no way to take shelter so I got drenched. అంటే నేను రోడ్ మీద ఉన్నప్పుడు వర్షం పడటం మొదలైంది,
ఎక్కడ నిలబడటానికి లేదు, అందుకే నేను తడిచిపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ వర్షం ఆగేలా అస్సలు కనిపించట్లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇట్ డజంట్ లుక్ లైక్ ద రెయిన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. ఇట్ డజంట్ లుక్ లైక్ ద రెయిన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ఇలా చెప్తాం. ఇట్ డజంట్ లుక్ లైక్ దాట్ అంటే అలా అనిపించట్లేదు లేదా అలా కనిపించట్లేదు అని. అదే వర్షం ఆగేలా అస్సలు కనిపించట్లేదు కాబట్టి ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్ళు ఇలా చెప్పాలనుకుంటే ఇట్ డజంట్ లుక్ లైక్ ద రెయిన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్, సో స్టే హియర్ ఫర్ టుడే అండ్ గో టుమారో. ఇట్ డజంట్ లుక్ లైక్ ద రెయిన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్, సో స్టే హియర్ ఫర్ టుడే అండ్ గో టుమారో ఈ విధంగా చెప్తాం. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ చాలాసేపటి నుంచి వర్షం చాలా ఎక్కువగా పడుతోంది ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ అ లాంగ్ టైమ్. ఇట్స్ బీన్ రైనింగ్ హెవీలీ ఫర్ అ లాంగ్ టైమ్ ఇలా చెప్తాం. ఇట్స్ బీన్ రైనింగ్ హెవీలీ అంటే వర్షం చాలా ఎక్కువగా పడుతూనే ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్షం పడినప్పుడు చాలా కామన్గా కరెంట్ పోతూ ఉంటుంది కదా. సో దీన్ని ఐ డోంట్ నో వెన్ ద పవర్ విల్ కమ్ బ్యాక్. ఐ డోంట్ నో వెన్ ద పవర్ విల్ కమ్ బ్యాక్ ఇలా చెప్తాం. అదే వర్షంతో పాటు చాలా గట్టిగా గాలి కూడా వచ్చింది, అందుకే వెంటనే కరెంటు పోయింది ఇలా చెప్పాలనుకుంటే అలాంగ్ విత్ ద రెయిన్ దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ అండ్ ద పవర్ వెంట్ అవుట్ ఇమీడియట్లీ. అలాంగ్ విత్ ద రెయిన్ దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ అండ్ ద పవర్ వెంట్ అవుట్ ఇమీడియట్లీ ఇలా చెప్తాం. పవర్ వెంట్ అవుట్ అంటే కరెంట్ పోయింది అని. అదే కరెంట్ పోయి చాలాసేపు అయింది ఇంకా రాలేదు లేదా ఇంకా కరెంట్ రాలేదు ఇలా చెప్పాలనుకుంటే ద పవర్ హ్యాస్ బీన్ అవుట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఇట్ స్టిల్ హ్యాజంట్ కమ్ బ్యాక్. ద పవర్ హ్యాస్ బీన్ అవుట్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఇట్ స్టిల్ హ్యాజంట్ కమ్ బ్యాక్ ఇలా చెప్తాం. ద పవర్ హ్యాస్ బీన్ అవుట్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే చాలాసేపటి నుంచి కరెంట్ పోయే ఉంది అని. ద పవర్ హ్యాస్ అవుట్ ఆర్ ద పవర్ అవుట్ అంటే కరెంట్ పోయింది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. వర్షంతో ఇవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి కదా. సో దీన్ని దెర్ ఇస్ థండర్ అండ్ లైట్నింగ్ టూ. దెర్ ఇస్ థండర్ అండ్ లైట్నింగ్ టూ ఇలా చెప్తాం. అదే ఇట్స్ రైనింగ్ సో హెవీలీ అండ్ యు ఆర్ మేకింగ్ రీల్స్ ఆన్ ద టెర్రస్. ఇట్స్ రైనింగ్ సో హెవీలీ అండ్ యు ఆర్ మేకింగ్ రీల్స్ ఆన్ ద టెర్రస్ అంటే వర్షం చాలా పెద్దగా పడుతుంది, నువ్వు టెర్రస్ మీద లేదా డాబా మీద రీల్స్ చేస్తున్నావా అని. అదే the Wi-Fi wire got damaged because of the thunder and lightning. The Wi-Fi wire got damaged because of the thunder and lightning అంటే ఉరుములు మెరుపుల వల్ల వైఫై వైర్ కట్ అయిపోయింది లేదా పాడైపోయింది అని. అదే the power just went out because of the rain, how can I work now అంటే వర్షం వల్ల కరెంట్ ఇప్పుడే పోయింది, నేను ఇప్పుడు ఎలా పని చేసుకోవాలి లేదా ఎలా వర్క్ చేసుకోవాలి అని. ద పవర్ వెంట్ అవుట్ అంటే కరెంట్ పోయింది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.